శ్వేతాస్ కిచెన్. చింత చిగురు ఎగ్ కర్రీ. కావలసిన పదార్థాలు: చింత చిగురు 50 grams, ఎగ్స్ ఒక 5, ఆనియన్స్ ఒక 5 మీడియం సైజ్ అండి, కట్ చేసి పెట్టుకోవాలి. కారము 2 స్పూన్స్, పోపు దినుసులు, ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్, సాల్ట్ తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్. చేసుకునే విధానము: ప్యాన్ హీట్ అయ్యాక ఒక 8 టేబుల్ స్పూన్ ఆయిల్, పోపు దినుసులు, కరివేపాకు, ఆనియన్, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కొంచెం మగ్గాక ఇప్పుడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త మగ్గనివ్వాలి. కారం కొద్దిగా ఎక్కువనే పడుతుందండి. తగినంత సాల్ట్, చింత చిగురు వేస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. కాసేపు మగ్గనివ్వాలి. ఇలా కాస్త ఉప్పు కారం ఆనియన్స్ పట్టాక ఇప్పుడు ఎగ్స్ అండి. ఇలా ఎగ్స్ వేసుకొని కాసేపు ఇలా గ్రైండ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎగ్ ఫ్రై రెడీ చేసుకోవాలి. ఇలా కాస్త ఎగ్ ఫ్రై అయ్యాక మనము చింత చిగురుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము. ఆ చింత చిగురు వేయాలి. అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా చింత చిగురు మొత్తం కర్రీలో మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని ఆకు మొత్తం మగ్గేంత వరకు ఒక 2 minutes లో ఫ్లేమ్లో మగ్గించాలి. ఇలా చింత చిగురు మొత్తం మగ్గిందండి. ఇప్పుడు ధనియా పౌడర్, ఈ కర్రీని పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఎగ్లో వేసాం కాబట్టి హెల్తీ అండ్ టేస్టీ డిష్ అండి. ఇప్పుడు చివరగా కొత్తిమీర. సర్వింగ్ డిష్లోకి షిఫ్ట్ చేసుకుందాం. చింత చిగురు ఎగ్ కర్రీ రెడీ అండి. ఈ డిష్ని మీరు ట్రై చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.